హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం జేఎం ఫైనాన్షియల్ లిమిటెడ్ గురించి మాట్లాడుకుందాం అండి. కంపెనీ ఈ రోజు తన Q1 రిజల్ట్స్ ని కూడా డిక్లేర్ చేసింది. చాలా అట్రాక్టివ్ గా కనపడుతుంది. ఈ జేఎం ఫైనాన్షియల్ లిమిటెడ్ ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ డైవర్సిఫైడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రూప్ అండి. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ నుండి మార్టగేజ్ లెండింగ్, అసెట్ మేనేజ్మెంట్, డిస్ట్రెస్డ్ క్రెడిట్ వరకు వైడ్ పోర్ట్ఫోలియో కలిగిన ఈ కంపెనీ ఇండియాలో టాప్ టైర్ ఫైనాన్షియల్ ప్లేయర్ గా గుర్తింపు పొందింది. ఈ కంపెనీ ముంబై హెడ్ క్వార్టర్ గా పనిచేస్తుందండి. 227 సిటీస్ లో 877 లొకేషన్స్ లో సర్వీసెస్ ని అందిస్తుందండి. కంపెనీ కోర్ సెగ్మెంట్స్ కనుక మనం చూస్తే, ఒకటి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, మార్టగేజ్ లెండింగ్, అసెట్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్, ఆల్టర్నేటివ్ అండ్ డిస్ట్రెస్డ్ క్రెడిట్ అండ్ అదర్ ఇన్కమ్ సోర్సెస్ కూడా కంపెనీకి ఉన్నాయండి. సెగ్మెంట్ వైజ్ గా కంపెనీ రెవెన్యూ చూస్తే, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ నుండి 39%, మార్టగేజ్ లెండింగ్ నుండి 29%, అసెట్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్ నుండి 25%, ఆల్టర్నేటివ్ డిస్ట్రెస్డ్ క్రెడిట్ నుంచి 3%, అదర్ ఇన్కమ్ సోర్సెస్ నుండి 4%. అదర్ ఇన్కమ్ అంటే అండి రెంటల్ ఇన్కమ్, ఇన్వెస్ట్మెంట్ ప్రొసీడ్స్, సర్ప్లస్ ఫండ్స్ ఎక్సెట్రా అండి. దీని నుండి కూడా 4% ని అచీవ్ చేస్తుంది. కంపెనీ అసెట్ అండర్ మేనేజ్మెంట్ గమనిస్తే, ప్రైవేట్ వెల్త్ 76,262 crores, రీటైల్ అండ్ ఎలైట్ వెల్త్ మేనేజ్మెంట్ 33,520 crores అండ్ డిస్ట్రెస్డ్ క్రెడిట్ అయితే 13,701 crores కలిగి ఉందండి. లోన్ బుక్ వైజ్ గా Q2 FY25 కి 11,465 crores కలిగి ఉందండి. దీని డినామినేషన్ చూస్తే, రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ లో 35%, MTF ప్లస్ క్యాపిటల్ మార్కెట్స్ లో 18%, అఫోర్డబుల్ హోమ్ లోన్స్ లో 18%, బెస్పోక్ 14% అండ్ MSME డిజిటల్ నుండి 8% అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషనల్ ఫండింగ్ ద్వారా 7% లోన్ బుక్ కలిగి ఉందండి. ఈ లోన్ బుక్ కీ రేషియోస్ Q2 FY25 చూస్తే అండి, గ్రాస్ NPA 8.7% ఉంది, నెట్ NPA 2.6%, NIM 5.6%, కాస్ట్ ఆఫ్ ఫండ్స్ 9%, CRAR అయితే 37.4% కలిగి ఉందండి. 2024 లో కంపెనీ కొన్ని ఎక్విజిషన్ కూడా చేయడం జరిగింది. 1282 crores తో జేఎం ఫైనాన్షియల్ క్రెడిట్ సొల్యూషన్స్ లిమిటెడ్ లో 42.99% స్టేక్ తీసుకుందండి. అదే విధంగా 856 crores తో జేఎం ఫైనాన్షియల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ లో 71.79% స్టేక్ ను కొనుగోలు చేయడం జరిగింది. 2024 లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంపెనీని బ్యాన్ చేయడం కూడా జరిగింది. కొన్ని ఈ గవర్నెన్స్ ల్యాప్సెస్ కారణంగా IPO ఫైనాన్సింగ్ మీద రిస్ట్రిక్షన్ పెట్టింది మే 2024 లో. తర్వాత అక్టోబర్ 2024 నాటికి RBI ఈ బ్యాన్ తొలగించింది. ఆపరేషన్స్ అన్ని తిరిగి నార్మల్ లోకి వచ్చినాయండి. బిజినెస్ రీస్ట్రక్చరింగ్ గురించి కంపెనీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుందండి. అది హోల్సేల్ క్రెడిట్ ను అసెట్ లైట్ మోడల్ కి మార్చుతున్నారు. దాంతో 2,000 crores క్యాష్ అనేది రిలీజ్ అవుతుంది. ఫోకస్ అంతా ఇప్పుడు రీటైల్, మార్టగేజ్ ఎక్స్పాన్షన్ అండ్ రీటైల్ డ్రివెన్ డిస్ట్రెస్డ్ క్రెడిట్ మీద ఫోకస్ అంతా పెడుతున్నారండి. ఫ్రెండ్స్, కంపెనీ ఫైనాన్షియల్స్ ని చెక్ చేసుకుని ఈ స్టాక్ ను మన పోర్ట్ఫోలియోలో ఉంచుకోవచ్చో లేదో అండ్ ఒకవేళ ఉంచుకోవాలనుకుంటే ఏ ప్రైస్ వద్ద మనం తీసుకోవచ్చో అనే విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందామండి. జేఎం ఫైనాన్షియల్ కరెంట్ మార్కెట్ లో 160 వద్ద ట్రేడ్ అవుతుందండి. దీని ఫేస్ వాల్యూ 1 రూపీ, బుక్ వాల్యూ 102 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 11 రూపీస్ 60 పైసా, డివిడెండ్ ఈల్డ్ 1.69% అండి. ఇండస్ట్రీ PE 21.1 ఉంటే స్టాక్ PE 15.1 ఉంది. ROE 8.49% ఉంది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 9.39% ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 57.2% ఉంది. ప్రమోటర్ దగ్గర 56.5% ఉంటే ప్రమోటర్ ప్లేజ్ 0 కనపడుతుందండి. FIS 17.7%, DIS దగ్గర 6.53%, పబ్లిక్ దగ్గర 19.3% హోల్డింగ్ కలిగి ఉన్నారు. కంపెనీ ప్రాఫిట్ గ్రోత్ అయితే మాత్రం సూపర్ గా ఉంది, 52.2%. కంపెనీకి డెట్ 11,507 crore ఉందండి. కంటిన్యూస్ లయబిలిటీస్ 190 crore గా ఉంది. అండ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 15,347 crore ఉంటే ఎంటర్ప్రైజెస్ వాల్యూ 22,345 crore ఉంది. అండ్ ఫైనల్ గా ఇంట్రెన్సిక్ వాల్యూ 107 రూపీస్ ఉందండి. 52 వీక్స్ అయిన నుండి స్టాక్ 11.7% తగ్గి ఉంది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నట్లో కరెంట్ మార్కెట్ తో పోలిస్తే బుక్ వాల్యూ ఎక్స్పెన్సివ్ గా అనిపిస్తుంది. EPS పర్వాలేదు, డివిడెండ్ ఈల్డ్ పర్వాలేదు, స్టాక్ PE ఓకే అనిపిస్తుందండి. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ, ROC మాత్రం యావరేజ్ గా ఉన్నాయి. ప్రమోటర్ హోల్డింగ్ గుడ్ అనుకుంటున్నాం. డెట్ ఓకే, మార్కెట్ క్యాపిటలైజేషన్ తో పోలిస్తే ఎంటర్ప్రైజెస్ వాల్యూ ఓకే బాగుంది. ఇంట్రెన్సిక్ వాల్యూ చాలా తక్కువగా ఉందండి. కరెంట్ మార్కెట్ తో పోలిస్తే చాలా చాలా తక్కువ ఉంది. అండ్ 52 వీక్స్ అయిన జస్ట్ 11.7% మాత్రమే తగ్గింది. కంపెనీ ఈ రోజు Q1 రిజల్ట్స్ ని డిక్లేర్ చేయడం జరిగింది. ఆ విషయాలు కూడా చూద్దామండి. కన్సాలిడేటెడ్ రిపోర్ట్ చూస్తే, సేల్స్ జూన్ 2024 కి 1,077 crores, మార్చ్ 2025 కి 1,004 crores, జూన్ 2025 కి 1,111 crores అండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ విషయానికి వస్తే, జూన్ 2024 లో 57%, మార్చ్ 2025 కి 58% అండ్ జూన్ 2025 కి 76% అండి. నెట్ ప్రాఫిట్ జూన్ 2024 లో 187 crores, మార్చ్ కి 235 crores అండ్ జూన్ 2025 కి 459 crores ఇచ్చిందండి. ఎర్నింగ్ పర్ షేర్ జూన్ 2024 లో 1 రూపీ 79 పైసా, మార్చ్ 2025 కి 2 రూపీస్ 19 పైసా అండ్ జూన్ 2025 కి 4 రూపీస్ 75 పైసా ఇచ్చిందండి. సేల్స్ విషయం గ్రోత్ లో క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ బాగా ఉంది, పర్వాలేదు. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ సూపర్ గా ఉంది. నెట్ ప్రాఫిట్ విషయంలో కూడా ఇయర్ ఆన్ ఇయర్ ఎక్సలెంట్ గా ఉందండి. ఎర్నింగ్ పర్ షేర్ విషయంలో కూడా ఎక్సలెంట్ గా ఉందన్నమాట. కంపెనీ టెక్నికల్ అనాలిసిస్ రిపోర్ట్ కూడా చూసుకొని ఫైనల్ గా
గా మనం కంపెనీ ఫైనల్ టేక్ గురించి మాట్లాడుకుందాం అండి. లాస్ట్ 3 ఇయర్స్ స్టాక్ చార్ట్ కనుక మనం గమనిస్తే గోల్డెన్ క్రాస్ ఓవర్స్ అయిన 50 డిఎంఏ కంటే అండ్ 200 డిఎంఏ కంటే పైకి క్రాస్ అయిందండి. ఇది మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ బుల్లిష్ సిగ్నల్ ని ఇండికేట్ చేస్తుంది. మొమెంటం ప్రకారంగా చూసినా కూడా అక్టోబర్ 2024 అండ్ జూలై 2025 లో బలమైన వాల్యూమ్ తో ప్రైస్ బ్రేక్అవుట్స్ వచ్చాయి. ఇది ఇన్స్టిట్యూషన్స్ కొనుగోలును సూచిస్తుంది. షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇమ్మీడియట్ సపోర్ట్ అయితే 140 to 150 రేంజ్ లో సపోర్ట్ కనపడుతుంది అకార్డింగ్ టు 200 డిఎంఏ అండి. అండ్ 170 to 175 వద్ద స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనపడుతుంది. వన్స్ దీని కనుక బ్రేక్ చేస్తే నెక్స్ట్ హైయర్ హైస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ రీసెంట్ ర్యాలీస్ లో వాల్యూమ్ పెరిగింది. ఇది బుల్లిష్ స్ట్రెంగ్త్ ని కన్ఫర్మ్ చేస్తుందండి. అండ్ ఫ్రెండ్స్ ఫైనల్ గా ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ జేఎం ఫైనాన్షియల్స్ గురించి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్, డివిడెండ్ ఈల్డ్, స్టాక్ పిఈ, ప్రమోటర్ హోల్డింగ్, ప్రాఫిట్ గ్రోత్, మార్కెట్ క్యాపిటలైజేషన్ తో చూస్తే ఎంటర్ప్రైజెస్ వాల్యూ, ఈపీఎస్ తో పాటు ఈ రోజు ఇచ్చిన Q1 రిజల్ట్స్ అన్ని కూడా చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయండి. కానీ కరెంట్ మార్కెట్ తో పోలిస్తే బుక్ వాల్యూ, రిటర్న్ ఆన్ ఈక్విటీ, ఆర్ఓసిఈ, కంటిన్యూస్ లయబిలిటీస్, సేల్స్ గ్రోత్ ఇవన్నీ కూడా ఎక్స్పెన్సివ్ గా అనిపిస్తున్నాయండి. ఈ స్టాక్ కంటే బెటర్ స్టాక్ దొరికే వరకు పోర్ట్ఫోలియోలో 2.5% ఎలకేషన్ మించకుండా ఈ స్టాక్ ని మనం పోర్ట్ఫోలియోలో ఉంచుకోవచ్చు అనుకుంటున్నాం. ఇన్వెస్టర్స్ అయితే ఎస్ఐపి పద్ధతి ద్వారా వెళ్ళొచ్చు అనుకుంటున్నాం. ట్రేడర్స్ అయితే ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ తో ముందుకు వెళ్ళొచ్చు అనుకుంటున్నాం అండి. ఇవి ఈ రోజు మన జేఎం ఫైనాన్షియల్ స్టాక్ ముచ్చట్లండి. ఈ వీడియోలోని ప్రెజెంటేషన్ నచ్చిందా లైక్ చేయండి, మన వారికి కూడా షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇన్సైట్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్, యువర్ జీకే.